తెలంగాణలో హైడ్రా స్పీడ్ పెంచింది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు పట్టణంలోని సాటి చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చెరువులోని 18 అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించి కూల్చివేసింది. ఇక అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమాచారం మరోవైపు గగన్ పహాడ్ అక్రమ కట్టడాలను కూల్చివేయటం హైడ్రా ప్రారంభించింది. భారీగా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. ఇక కూల్చివేతల ప్రాంతం వద్దకు అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హైడ్రా దూకుడు మరింత పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు ఏదైతే ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల ఫోకస్ పెట్టి వాటిని స్టేషన్ చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా నాలాలపై, చెరువులపై ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి కట్టడాలని హైడ్రా ఏదైతే వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్పాదం మోస్తుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రోజు హైడ్రా కమిషనర్ కొన్ని ప్రాంతాలు పరిశీలించారు. ఈ రోజు అమీన్పూర్ లోని కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. అయితే అమీన్పూర్ లో గల 300 ఎకరాల పెద్ద చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాలని కబ్జాకు గురైన పరిసర ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కబ్జా కోరల్లో పెద్ద చెరువు కోరల్లో మునిగి తేలిందని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా ఆ చెరువు మధ్య నుండి కూడా ఏదో రోడ్డు వేసిన ప్రాంతాన్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అయితే పెద్ద చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలోని షెమ్మినికుంట, అదేవిధంగా చెందుకుంట, పందరకొమ్ము చెరువు మరొక వైపు ప్రాంతాలని పరిశీలించారు. అయితే ఇప్పటికే కబ్జాకి ఎంత ఈ పెద్ద చెరువు పరిధిలోని ఎంత కబ్జా గురైందనే అంశాన్ని ఒక క్లారిటీగా వచ్చినట్టు తెలుస్తుంది. మరొకవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కూడా తాటి చెరువును కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఇప్పటికే మొత్తం 18 అక్రమ నిర్మాణాలను కూడా ఇప్పటికే హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలో కూడా వాటిని గుర్తించిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. అదేవిధంగా స్థానికుల ఆందోళన నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అక్రమ కట్టడాలను కూల్చేస్తారని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రాత్రి నుంచి ఎడతెరిపి